నేనైతే జెన్యున్గా రివ్యూ చెప్తాను. వరస్ట్ అండి, అంత వరస్ట్గా ఉంది ఇది. కలర్ చూస్తే చాలా చాలా బాగుంది అనిపిస్తుంది వీడియోలో, అసలుకి వరస్ట్ అనమాట. పెట్టిన డబ్బులన్నీ వేస్టే. అసలు ఈ బ్లౌజ్ అయితే అసలు చెత్త కుప్పలో పడేసేస్తాను నేను తీసుకుపోయి, అంత వరస్ట్గా ఉంది. ఫుల్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, దీని డీటెయిల్స్తో సహా పెట్టి నేను ఎలా మోసపోయినా కూడా చెప్తాను. మీషో నుంచి అయితే ఆర్డర్ తెప్పించుకున్నాను. సో ఇది ఎలా ఉందో నేనైతే ఎక్స్పెక్టేషన్కి అంతగా లేదు అని అనిపించింది నాకు. మరి ఓపెన్ అయితే చేస్తాను, ఎలా ఉందో మీ ముందే నేను రివ్యూ కూడా చెప్తాను. మీషోలో తీసుకొచ్చినవి కొన్ని ఓకే బాగానే ఉన్నాయి, కానీ కొన్ని అయితే అసలు బాగాలేదు. వాటిలో కూడా ఇదొకటనే నేను అనుకుంటున్నాను. నేను నిజంగా అండి మీషోలో మరి కొన్ని కొన్ని బాగానే ఉన్నాయి, ఇది మాత్రం నేను చాలా ఎక్స్పెక్టేషన్తో తీసుకున్నాను. నా ఎక్స్పెక్టేషన్కి అయితే ఇది రీచ్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా మనకి ఎలా ఉంది క్లాత్ అనేది. సో కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువ పెట్టాను. నేను ఫస్ట్ టైం మీషోలో ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్నాను, బహుశా ఇదే లాస్ట్ టైం కూడా అవ్వచ్చు ఇంత కాస్ట్ పెట్టి. సో మనకి మీషోలో చూస్తే చాలా అందంగా ఉంటాయండి, అసలు ఎంత బాగుంటాయి అంటే ఏదైనా వర్కే నార్మల్లే. ఇది వర్క్ బ్లౌజ్ అనేసి నేను తీసుకున్నాను. బట్ ఇక్కడ చూద్దాము, ప్యాకింగ్ అయితే బాగానే ఇచ్చాడు. ఎందుకండి కరెక్ట్గా జెన్యున్గా చెప్తాను నేను రివ్యూ అయితే. సో నేను ఎక్స్పెక్టేషన్ అంత అయితే లేదండి శారీ, నిజంగా తెలుస్తుంది కదా క్లియర్గా. సో సరేలే చూద్దాం ఇంకా. ఇదండి మీషోలో మంచి బ్లౌజ్ అన్నారు, కానీ ఇది ఏంటో నాకు పెద్దగా అంతా అనేమి అనిపించలేదు. ఓకే ఇదంతా కూడా ఊరికే నార్మల్ వర్కేనండి, అంత పెద్ద వర్క్ ఏం కాదు ఇది. అంటే వర్క్ బ్లౌజ్ అంటారు, కానీ ఇవంతా కూడా నాకు ఇది వర్క్ ఓకే. వర్క్ అంటే మరీ అంత వర్క్ ఏం కాదండి, అంటే ఒరిజినల్ వర్క్ కాదు. మరి ఈ వర్క్ దేంతో చేశారో కూడా నాకైతే తెలియట్లేదు. సో మీకు అర్థమయ్యే ఉండిద్దండి, ఇది నార్మల్గా మరి ఇది డిఫరెంట్గా ఉంది. అంటే మనకి డ్రెస్సుల మీద వీటి మీద కూడా ఉంది. సో బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా, బ్లౌజు ఒక లేస్ పెట్టాడండి. ఇక్కడైతే లేస్ పెట్టి సింపుల్గా ఇలా అయితే తాడులు ఇచ్చాడు, ఇదంతా కూడా నెట్ ఇచ్చాడు. సో సింపుల్గా ఉంది, స్టిచ్డ్ బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ కూడా పాతదిలాగుందండి, నిజంగా నాకైతే పెద్ద ఏం అనిపించలేదు బ్లౌజ్ కూడా అసలు. ఇంకండి ఇకపోతే శారీ చూద్దాము. శారీ ఫ్యాబ్రిక్ చూస్తేనే అర్థమవుతుంది, సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇక్కడైతే థ్రెడ్లు ఉన్నాయి, థ్రెడ్లు తీద్దాము. నేను పెట్టిన వర్త్కి ఇది కరెక్ట్ కాదు అని అనిపించిందండి, ఇంకా మంచిగా మనం తీసుకోవచ్చు అనిపించింది. మనకి మీషోలో ఉన్నంత ఆర్భాటంగా అయితే ఏం లేదు. ఇంకా ఓవరాల్గా శారీ అంత క్లమ్సీగా ఉంది. ఇంకోండి సేమ్ మనకి మీషోలో ఉన్నంత అయితే ఏం లేదు. ఇదిగోండి సేమ్ ఇంతే. ఇది మరి మిషన్తో వేసారా దేంతో వేసారా అనేది తెలీదు. శారీ వచ్చేసి ఇక్కడ చిన్న బుటాస్ ఉంటుంది. ఇదిగోండి చిన్న బుటాస్ ఉంది. ఇది వచ్చేసి బుటాస్ ఉన్నది, ఈ బుటాస్ మొత్తం ఉన్నదైతే పవిట. సో ఇది వచ్చేసి ఓన్లీ కింద మాత్రమే ఉంటుంది, ఇంతవరకే ఉంటుంది బుటాస్. శారీ ఓకే, కానీ నాకు బ్లౌజ్ ఏం పెద్దగా అంతగా అనిపించలేదు. సో దీని కాస్ట్ కూడా చెప్తానండి. ఒకవేళ మీరు ఎవరైనా పర్చేస్ చేయాలి అని అనుకుంటే వద్దండి, బాగాలేదు శారీ అసలు. సో సిల్క్ శారీ అనమాట. ఇదిగోండి
ఓవరాల్గా మీకు కింద మాత్రమే ఉంది. ఇంకోండి నాకైతే ఇది నేను 1300 చేంజ్ పడిందండి, దాదాపు 1400. నాకెందుకు అంత వర్త్ అనిపించలేదు 1300కి. సో ఇక్కడ వరకే బుటా ఉండిద్ది, కింద వచ్చేసి చిన్నది ఉండిద్ది. సో ఇదిగోండి ఓవరాల్గా ఇది వచ్చేసి పవిట అనమాట. ఓవరాల్గా నాకేమి అంత అనిపించలేదు శారీ. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. బ్లౌజు నాకైతే అంత ఏం అనిపించలేదండి. బ్లౌజ్ అయితే అస్సలు బాగాలేదు, దీని కలర్ కూడా బాగాలేదు అసలు. సో దీని రివ్యూ చూసి అందరూ 5/5 అన్నారు. కానీ ఎందుకంటే నేను మీషోలో తీసుకోవటం ఎప్పుడో మానేశాను, కొన్ని శారీస్ అస్సలు బాగోట్లేదు. అయినప్పటికీ నేను ఇది తీసుకున్నాను. ఓకే, రివ్యూస్ చూస్తే అందరు 5/5 ఇచ్చారు కదా అనేసి, బట్ అస్సలు బాగాలేదండి. ఒకవేళ మీరు ఎవరన్నా తీసుకోవాలనుకుంటే అసలు తీసుకోకండి. 1300 1500లో మంచి మంచి శారీస్ వస్తాయి మన షాప్కి వెళ్తే. సో నేను మిస్టేక్ చేశాను, వద్దు అనుకుంటూనే తీసేసుకున్నాను. సో మీలుగోలు ఎవ్వరూ తీసుకోకండి. ఈ శారీ ఇట్లా ఉంది కదా అని మోసపోకండి. ఏమీ లేదండి, ఇది రియల్గా చూస్తే దగ్గరగా అసలుకి ఏదో పాతది ఉన్నట్టు ఉంది ఇది. సో ఇక్కడ వీడియోలో కూడా చాలా బాగుంది అనేసి అనుకుంటారు, కానీ అస్సలు బాగాలేదండి. మీరు ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే వద్దండి. నేనైతే వద్దని చెప్తాను. లేదు మాకు బాగుంది అనుకుంటే మీ ఇష్టము. ఎందుకంటే చూసినంత ఇక్కడ లేదండి రియల్గా. నేను కూడా ఇలానే మోసపోయాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఈ శారీ మీలో ఎవరైనా చూసుంటే తప్పకుండా కామెంట్స్లో తెలిపి, మీరు ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే రివ్యూలు కూడా చూడకండి, పర్చేజ్ చెయ్యొద్దు. అంత మంచిగా అనిపించలేదు నాకు శారీ. ఓవరాల్గా శారీ అయితే అస్సలు బాగాలేదండి. మీరెవరు కూడా కొనకండి. ఒకవేళ మీకు ఈ కలర్ చూసి చాలా బాగుంది కదా అంటారు, కానీ రియల్గా వచ్చేసరికి అస్సలు బాగాలేదండి. బ్లౌజ్ అయితే వరస్ట్గా ఉందన్నమాట. బ్లౌజు నిజంగా నాకైతే అసలు ఈ బ్లౌజుని అవతల పడేసేస్తానండి, అస్సలు వేసుకోను. సో శారీ అనేది ఓకే, మీరు కట్టుకునే వాళ్ళు సో నార్మల్గా రెగ్యులర్గా సిల్క్ శారీస్ కట్టుకునే వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు, అంతే తప్ప ఫంక్షన్స్కి వాటికి వీటికి అస్సలు బాగోదండి. నాకైతే అస్సలు నచ్చలేదు. నేను పెట్టిన 1300 కూడా వేస్ట్ చేసుకున్నాను అనిపించింది. నేనైతే జెన్యున్గా రివ్యూ చెప్తాను, వరస్ట్ అండి, అంత వరస్ట్గా ఉంది ఇది. కలర్ చూస్తే చాలా చాలా బాగుంది అనిపిస్తుంది వీడియోలో, అసలుకి వరస్ట్ అనమాట. పెట్టిన డబ్బులన్నీ వేస్టే. అసలు ఈ బ్లౌజ్ అయితే అసలు చెత్త కుప్పలో పడేసేస్తాను నేను తీసుకుపోయి, అంత వరస్ట్గా ఉంది. ఫుల్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, దీని డీటెయిల్స్తో సహా పెట్టి నేను ఎలా మోసపోయినా కూడా చెప్తాను.